మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రియాంకతో రేవంత్ భేటీ, దీపాదాస్ మున్షితో కలిసి సమావేశం. నేడు కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం హాజరు. అభ్యర్థుల మూడో జాబితాపై సిఈసి కసరత్తు. తెలంగాణలోని సీట్లకు నేడే అభ్యర్థుల ఖరారు. దీపాదాస్ మున్షి తిను హైదరాబాద్లోనే ఎందుకుంటుంది? ఎందుకు లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకునే పరిస్థితులు బయటికి రాకుండా, మీడియా దృష్టికి కూడా రాకుండా నొక్కేస్తున్నారు. దీపాదాస్ మున్షిని అక్కడే ఎందుకు ఉంచారంటే ఒక లీడర్కి ఇంకో లీడర్కి పడతలేదు. సో తనైతేనే బ్యాలెన్స్ చేయగలుగుతుంది, వాళ్ళని సర్ది చెప్తుంది. కొన్ని రోజులు ఇట్లా గొడవ పడకు, ప్లీజ్ ఆగు. సో ఒక పెద్ద మనిషి లెక్క మధ్యలో ఉంటే గొడవలు కాకుండా అండ్ గొడవలైన విషయాలు బయటికి పొక్కకుండా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రెస్ మీట్లు పెట్టకుండా అడ్డుకోవడానికే దీపాదాస్ మున్షి గారు మొత్తం కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇది వాస్తవం. ఓకే, అభ్యర్థుల మూడో జాబితాపై సిఈసి కసరత్తు. తెలంగాణలోని సీట్లకు నేడే అభ్యర్థుల ఖరారు. సో ఈ రోజే ఖరారు చేసి మరి అనౌన్స్ చేస్తారని చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడి నుంచి నించుంటారు అనేది కూడా మనకి తెలియాల్సింది ఉంది. బెంగాల్ డీజీపీపై వేటు, పోలీస్ బాస్ను తప్పించిన ఈసీ. వెంటనే కొత్త డీజీపీ నియామకం. 6 రాష్ట్రాల హోం సెక్రటరీల మార్పు, వీటిలో 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు. వారందరికీ కూడా ఎన్నికల విధులు అప్పగించద్దు, సిఎస్లకు ఆదేశాలు జారీ చేసిన ఈసీ. బృహాన్ ముంబై కార్పొరేషన్ బదిలీలపై సీరియస్ హెచ్చరికలు, సిఎస్పై ఆగ్రహం. ఏపీలోను కూడా పలువురు అధికారులపై చర్యలు. లోక్సభ ఎన్నికలకు సిద్ధం, ఈసీ మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీ చర్యలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.54 లక్షల ఓట్ల తొలగించాం. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ఓటర్లు. ఉద్యోగుల పోస్టల్ ఓటింగ్ కోసం కొత్త సాఫ్ట్వేర్. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్.